బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మొన్న సీత అని మా ఫ్రెండ్ అని బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పాను కదా, అది అయిపోయిన తర్వాత వాళ్ళు షిరిడి వెళ్దామంటే వాళ్ళ ఆయనతో చెప్తే ఆయన ఉండి చెప్పారట, మనం ఎప్పుడు వెళ్ళలేదు, ఎవరన్నా వెళ్తుంటే చూద్దాంలే అన్నారంట. వాళ్ళ ఆయన ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తారు. దానికోసమని ఔరంగాబాద్లో ట్రైనింగ్ వచ్చినట్టు లెటర్ వచ్చిందంట. లెటర్ వస్తే సరే అని చెప్పేసి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మేము ఈ లెటర్ పంపించలేదు అన్నారంట. సరే అంత దూరం వెళ్ళారు కదండి, షిరిడి వెళ్ళి వచ్చేయండి అని చెప్పి వాళ్ళ ఆవిడ చెప్పిందంట. సరే అని చెప్పి షిరిడి వెళ్ళిరండి అని చెప్పిందంట. అయితే తను బస్సు కోసం వెయిట్ చేస్తుంటే షిరిడి బస్సు వచ్చి ఆగిందంట. వెళ్దామా వద్దా అని వద్దులే అనుకుంటా ఉన్నారంట. కానీ బస్ కండక్టర్ చేపట్టుకొని షిరిడి బస్సులోకి లాగేశారంటండి. లాగేసి ఆ షిరిడిలో దిగిపోయిన తర్వాత ఎటు వెళ్ళాలి, గుడి ఏంటి, ఎటు వాకిలి ఏంటి అని అర్థం కాకపోతే ఒక 60 ఏళ్ళున్న ఒక ముసలాయన వచ్చేసి ఆయన చేతులు పట్టుకొని తీసుకుపోయారట. అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి పూలదండ, సేలవాలు, ప్రసాదము అంతా కొనిపెట్టి అదిగో ఆ ద్వారం ద్వారా వెళ్తే నువ్వు బాబా గుళ్ళోకి వెళ్తావు, పోయి దర్శనం చేసుకొని నువ్వు చెల్లించాల్సిన అన్ని మొక్కులు చెల్లించుకొని వెళ్ళు అని చెప్పి అక్కడ గేట్ దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళారంటండి. ఆ లోపల 2 అడుగులు వేసి వెనక్కి చూస్తే ఎవ్వరూ లేరట. సరే అని చెప్పేసి లోపలికి పోయి దండం పెట్టుకొని ఆ ప్రసాదాలన్నీ ఇస్తే మెడలో పువ్వుల మాల వేసి అక్కడ వాళ్ళు అర్చకులు పువ్వుల మాల వేశారట. పూజ అంతా జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడకి చెప్పారంట, ఇలా జరిగింది, ఇలా జరిగింది, అసలు ఎంత మెరాకిల్లా జరిగింది, నేను దారి తెలియదు, మనకు అడ్రస్ తెలియదు, ఎవరితోనైనా వెళ్దాము అన్న మాటకి బాబా ఎట్లా చేసి గుడికి రప్పించుకున్నారు, నేను ఒకసారి విన్నాను, కొండకి వెంట్రుక వేసి లాగినట్టు నా భక్తులని నేను నా షిరిడీకి రప్పించుకుంటాను అన్న మాట ఇప్పుడు నిజమైంది అని చెప్పేసి వాళ్ళ భర్త భార్యతో అన్నారంటండి. అసలు ఎంత మెరాకిల్ చూడండి, అసలు ఆయన ఎంత చాతుర్యంగా తీసుకువెళ్ళాడు, అడ్రస్ తెలియదని చెప్పేసి. నేనైతే భలే నవ్వుకున్నానండి, నాకు ఆశ్చర్యం వేసింది. ఈయన అన్న మాటకి బాబా గారు భలే బుద్ధి చెప్పారు అనిపించింది నాకు. తర్వాత వాళ్ళ ఆవిడ్ని పిల్లల్ని తీసుకొని మళ్ళీ వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆమెకి అక్కడ షిరిడీకి వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా అనిపించిందంట. దర్శనం బాగా అయింది. అక్కడ ఎగ్జిబిషన్స్ అవన్నీ చూసారంట. పక్కన బాబా సంబంధించినవి ఏమేమి ఉన్నాయో అన్నీ చూసాను. కానీ అక్క చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను